దురంధర్ 2 మూవీ చూశాను. పర్ఫెక్ట్ ఫిల్మ్. సినిమా లవర్స్కి అయితే పండగే. ఒక్కో సీన్కి థియేటర్ షేక్ అవుతుంది. అరే విజయవాడలో హిందీ సినిమా ప్రీమియర్స్ అన్ని షోస్ హౌస్ఫుల్ అయినాయి. ఒక్కో సీన్కి థియేటర్లో పిచ్చెక్కిపోతున్నారు. కొన్ని ట్విస్టులు ఉంటాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయ ట్విస్టులు ఉంటాయి. ఎక్కడా బోర్ కొట్ల, అసలు టైమే తెలియలా. ఆ రేంజ్లో ఉంది యాక్టింగ్. ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోద్ది. డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇరకా తీశాడు. అనవసరమైన ఎలివేషన్లు, స్లో మోషన్ బిల్డప్లు, ఇక్కడ సాంగ్ రావాలి, ఇక్కడ ఎలివేషన్ సీన్ పడాలి, ఇక్కడ బోర్ కొట్టిద్దాం, ఒక కామెడీ సీన్ వేద్దాం, ఇలాంటి పిచ్చి లెక్కలేం లేకుండా ఒరిజినల్ సినిమా తీశాడు. కథకి ఏం కావాలో అదే తీశాడు. ఈ సినిమా అందరికీ నచ్చడానికి ఒక కారణం ఉంది. ఫ్రెష్ లొకేషన్స్ సెట్ వేశారు, కానీ న్యాచురల్గా ఉంది. ఒరిజినల్ లొకేషన్స్లో వీలైనంత న్యాచురల్గా షూట్ చేశారు. తెలుగు సినిమాలో లొకేషన్ అంటే కామెడీ అయిపోయింది. ప్రతిదీ సెట్టే. స్టూడియోలోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నట్టు అందరూ సినిమా వాళ్ళు రామోజీ ఫిలిం స్టూడియోలోకి వెళ్ళి అదే లొకేషన్స్లో అన్ని సీన్లు అక్కడే తెస్తూ ఉంటారు. ప్రతి సినిమాలో అవే లొకేషన్స్ కనబడుతూ ఉంటాయి. ఇంకా న్యాచురల్గా ఎలా ఉంటాయి? ఫైట్స్ అంటే స్లో మోషన్ అనుకుని భ్రమలో బతికేస్తున్న తెలుగు సినిమా వాళ్ళు ఒక్కసారి ఈ సినిమా చూడాలి. ఆ ఫస్ట్ ఫైట్ అయితే ఇంకా మైండ్లో తిరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. దురంధర్ 2లో యాక్షన్ సీన్స్ ఎంత బాగున్నాయో ఎమోషనల్ సీన్స్ కూడా అంతే బాగున్నాయి. సినిమా అయిపోయాక ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. మస్ట్ వాచ్ ఫిల్మ్, థియేటర్లోనే చూడండి.